వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. మహా మార్పులకు మహారాష్ట్ర సిద్ధమవుతోందా? మహా వికాస్ అఘాడీలో అగాధం ఏర్పడిందా? పవర్ పాలిటిక్స్కు పవర్ రెడీ అవుతున్నారా? కాంగ్రెస్కు హ్యాండ్ ఇచ్చి కాషాయ దళంలో కలిసిపోతున్నారా? మహారాష్ట్ర రాజకీయాల్లో ఏం జరుగుతుంది? మహారాష్ట్రలోనే కాదు, యావత్ దేశం ఇప్పుడు మరాఠా రాష్ట్రం వైపు చూస్తోంది. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏలో కీలక భాగస్వామి ఎన్సీపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. మహారాష్ట్ర రాజకీయాల్లో మహా మార్పులు. మహా వికాస్ అఘాడీ కూటమిలో అగాధం. బీజేపీకి దగ్గరవుతున్న ఎన్సీపీ నేత అజిత్ పవార్. త్వరలో ఎన్సీపీ బీజేపీ సర్కార్ అంటూ ప్రచారం. మహారాష్ట్రలో పవర్ పాలిటిక్స్ హీట్ పుట్టిస్తున్నాయి. ప్రధాని మోదీ డిగ్రీ, అదానీ ఇష్యూపై ఎన్సీపీ నేతలు చేసిన వ్యాఖ్యలు పెను దుమారం సృష్టించాయి. ఈ వ్యాఖ్యలకు కొనసాగింపుగా ఎన్సీపీలో అతి ముఖ్య నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఏప్రిల్ 8న భేటీ అయినట్లు మరో వార్త గుప్పుమంది. ఎన్సీపీ సీనియర్ నేతలు ప్రఫుల్ పటేల్, సునీల్ తత్కరేతో కలిసి అజిత్ పవార్ హోంమంత్రి అమిత్ షాను కలిశారనే సమాచారం మహారాష్ట్ర రాజకీయాల్లో భారీ కుదుపునకు సంకేతమంటున్నారు పరిశీలకులు. ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేతో రాజీనామా చేయించి ఆ స్థానంలో అజిత్ పవార్ను సీఎం చేయాలని ప్రతిపాదిస్తోంది బీజేపీ. ఎప్పటినుంచో సీఎం కావాలని కలలుకంటున్న అజిత్ పవార్ కూడా ఈ ప్రతిపాదన పట్ల ఆసక్తి చూపిస్తున్నారు. తన జీవితకాల కోరికను నెరవేర్చుకునే అవకాశం వస్తుందని సంబరంతో అజిత్ పవార్ ప్లేట్ ఫిరాయించే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. ఎన్సీపీలో చీలిక తెచ్చి బీజేపీ మద్దతుతో అధికారంలోకి రావాలని అజిత్ పవార్ వ్యూహాలు రచిస్తున్నారు. బీజేపీ కూడా ఏక్నాథ్ షిండేని మార్చాలని భావిస్తోంది. ఇందుకు రెండు కారణాలు చెబుతున్నారు. ఏక్నాథ్ షిండే ద్వారా ఎంవీఏ ప్రభుత్వాన్ని కూల్చి అధికారంలోకి వచ్చింది ప్రస్తుత శివసేన బీజేపీ సర్కార్. వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికలకు ప్రస్తుత ప్రభుత్వంతో వెళితే నిరాశాజనక ఫలితాలు రావచ్చని బీజేపీ అంతర్గత సర్వేల్లో వెల్లడవుతుందని సమాచారం. అదే సమయంలో శివసేన చీలికపై సుప్రీంకోర్టులో విచారణలో ఉన్న కేసులో 16 మంది సేన ఎమ్మెల్యేలపై అనర్హత వేటుపడే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ లిస్టులో ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే పేరు కూడా ఉంది. సుప్రీం తీర్పు వ్యతిరేకంగా వస్తే అనర్హత వేటుపడి షిండే పదవి కోల్పోవడంతో పాటు ప్రభుత్వం కూడా అప్రతిష్ట మూటగట్టుకునే అవకాశం ఉందని బీజేపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. ముందే మేల్కొని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా పరిస్థితులను అనుకూలంగా మార్చుకోవాలని బీజేపీ భావిస్తోంది. అంతేకాకుండా ఏక్నాథ్ షిండే స్థానంలో మరాఠా నేతను సీఎం చేయడం ద్వారా ఆ సామాజిక వర్గ ఓటర్లను ఆకట్టుకోవాలని ప్లాన్ చేస్తోంది. మహారాష్ట్రలో మరాఠాల ఆధిపత్యమే ఎక్కువ. సుమారు 35% ఉన్న మరాఠాల తీర్పే శిలాశాసనంగా భావిస్తూ ఉంటారు. ఈ లెక్కలన్నీ చూసుకునే అజిత్ పవార్ను సీఎం చేయాలని భావిస్తోంది బీజేపీ. ఈ ప్రతిపాదన అతి త్వరలో కార్యరూపంలోకి వచ్చి సీఎం మార్పు జరగొచ్చనే ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి 2019లోనే అజిత్ పవార్ మద్దతుతో బీజేపీ మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కానీ ఎన్సీపీ ఎమ్మెల్యేలు పార్టీ వ్యవస్థాపకుడు శరద్ పవార్ను వదిలి వచ్చేందుకు ససేమిరా అనడంతో కేవలం 80 గంటల్లోనే ఆ ప్రభుత్వం దిగిపోయింది. దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా, అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రిగా తెల్లవారుజామున ప్రమాణ స్వీకారం చేయడం అప్పట్లో పెను సంచలనమైంది. అయితే మహారాష్ట్ర రాజకీయ కురువృద్ధుడు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ చాణక్యంతో అజిత్ పవార్ మనసు మార్చుకొని బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నారు. శరద్ పవార్ చాణక్యంతో కాంగ్రెస్, శివసేన, ఎన్సీపీ కలిసి మహా వికాస్ అఘాడీ పేరుతో కూటమి కట్టడంతో ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. అయితే శివసేనలో వచ్చిన చీలికతో ఈ ప్రభుత్వం పడిపోయింది. శివసేన చీలిక వర్గ నేత ఏక్నాథ్ షిండే సీఎంగా, బీజేపీ నేత ఫడ్నవీస్ ఉప ముఖ్యమంత్రిగా ప్రస్తుతం మహారాష్ట్ర సర్కార్ నడుస్తోంది. కానీ శివసేన చీలికపై సుప్రీంలో కేసు నడుస్తూ ఉండడంతో ఏ క్షణమైనా తీర్పు వెలువడి ప్రభుత్వం పతనమయ్యే అవకాశం ఉందనే అంచనాలతో బీజేపీ ముందస్తు వ్యూహాలు సిద్ధం చేస్తోంది. ఎన్సీపీలో 35 నుంచి 40 మంది ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టి అజిత్ పవార్ బీజేపీ కూటమిలో చేరతారని అంటున్నారు.
దాదాపు ఈ వ్యవహారం ఓ కొలికొచ్చిందని, ముఖ్యమంత్రి మార్పు, మంత్రివర్గం కూర్పు వంటి విషయాలు చర్చించేందుకే అజిత్ పవార్, ప్రఫుల్ పటేల్, సునీల్ తాత్కారే హోంమంత్రి అమిత్ షాని కలిశారనే మరో ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ ప్రచారాన్ని ఖండిస్తూ కాంగ్రెస్ కూటమితో తాము కలిసే ఉంటామని చెప్పేందుకు ఎన్సీపీ అధినేత శరద్ పవార్, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేని ఢిల్లీలో కలిశారు. అయితే ఎప్పుడూ శరద్ పవార్ వెంట ఉండే ప్రఫుల్ పటేల్ ఈ భేటీకి రాకపోవడంతో ఎన్సీపీ రాజకీయాలపై సందేహాలు మరింత ఎక్కువయ్యాయి. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ కూటమి కట్టాలని కొన్ని రోజులుగా తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. కాంగ్రెస్ శత్రువులు కూడా బీజేపీని గద్దెదించాలనే ఏకైక లక్ష్యంతో విభేదాలు పక్కన పెట్టి సయోధ్య కుదుర్చుకుంటున్నాయి. నితీష్ కుమార్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, తెలంగాణ సీఎం కేసీఆర్ వంటి వారు సమయం చిక్కినప్పుడల్లా కాంగ్రెస్తో కలిసి పోరాడుతున్నారు. నితీష్ ఓ అడుగు ముందుకు వేసి ప్రతిపక్షాలన్నీ ఏకం చేయడానికి దేశవ్యాప్తంగా పర్యటిస్తానని ప్రకటించారు. ఇలాంటి సమయంలో మహారాష్ట్ర రాజకీయాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలు కాంగ్రెస్ ను కలవరానికి గురిచేస్తున్నాయి. యూపీఏ కూటమికి మూలస్తంభం వంటి శరద్ పవార్ పార్టీ ఎన్సీపీ బయటకు వెళ్లిపోతే ప్రతిపక్ష ఐక్యత నీటి బుడగలా పేలిపోతుంది. కూటమి ఏర్పాట్ల ప్రక్రియకు ఆదిలోనే దెబ్బతీయడం ద్వారా పైచేయి సాధించొచ్చని బీజేపీ భావిస్తోంది. అజిత్ పవార్ వ్యవహార శైలిపై తీవ్ర విమర్శలు చేసింది ఉద్ధవ్ నేతృత్వంలోని శివసేన పార్టీ. తన అధికార పత్రిక సామ్నాలో సంపాదకీయం రాసిన శివసేన యూబీటీ నేత సంజయ్ రౌత్ ఎన్సీపీ బీజేపీతో కలిస్తే రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నట్లేనని వ్యాఖ్యానించారు. తమ పార్టీ భవిష్యత్తులో బీజేపీతో కలిసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. రౌత్ వ్యాఖ్యలతో అజిత్ పవార్ ప్రతిపక్ష కూటమి ఎంబీఏ నుంచి వెళ్లిపోవడం దాదాపు ఖాయమేనని అంటున్నారు పరిశీలకులు. మరోవైపు ఎంబీఏలో చీలిక లేకుండా చూడాలని మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఎన్సీపీ నేత శరద్ పవార్ ను కలిశారు. ఆ సమయంలో కూడా అజిత్ పవార్ వైఖరిపై ఉద్ధవ్ అభ్యంతరం తెలిపినట్లు చెబుతున్నారు. శరద్, ఉద్ధవ్ భేటీ తరువాత ఢిల్లీలో రాహుల్ ను కలిసి ప్రతిపక్ష ఐక్యతను దెబ్బతీసేలా ఎలాంటి వ్యాఖ్యలు చేయనని మాటిచ్చారు శరద్ పవార్. కానీ రాజకీయాల్లో మాటలు మాటలే, చేతలు చేతలే అంటున్నారు పరిశీలకులు. అయితే అజిత్ పవార్ కు శరద్ పవార్ మద్దతు ఉండదని ఆ పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. గతంలో కూడా అజిత్ పవార్ బీజేపీతో కలిసిన సమయంలో మెజారిటీ ఎమ్మెల్యేలు ఆయనతో కలిసి వెళ్లలేదని, శరద్ పవార్ ఎలా చెబితే అలా నడుచుకుంటామన్నారని గుర్తు చేస్తున్నారు. అయితే ఇప్పుడు శరద్ పవార్ కూడా మోదీ డిగ్రీ, అదానీ వ్యవహారాల్లో ప్రభుత్వ అనుకూల ప్రకటనలు చేయడంతో సందేహాలు ఎక్కువవుతున్నాయి. రానున్న కొద్ది రోజుల్లో మహారాష్ట్రలో మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందనే అంచనాలు వెలువడుతున్నాయి. అయితే అజిత్ పవార్ మాత్రం తనపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండిస్తున్నారు. అవన్నీ ఊహాగానాలే అని కొట్టిపాడేస్తున్నారు. అంతేకాకుండా ఎంబీఏ ఆధ్వర్యంలో జరుగుతున్న సభలకు హాజరవుతూ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ఒకవైపు బీజేపీ అగ్రనేతలతో భేటీలు, మరోవైపు ఎంబీఏ సభల్లో అజిత్ పవార్ విమర్శలతో మహారాష్ట్ర రాజకీయాల్లో ఏం జరుగుతుందనే ఉత్కంఠను పెంచేస్తోంది. ఇదే సమయంలో అజిత్ పవార్ కుటుంబ సభ్యులకు చెందిన షుగర్ ఫ్యాక్టరీపై కేసు నమోదు చేసిన ఈడీ కోర్టులో దాఖలు చేసిన ఛార్జ్షీట్లో అజిత్ పవార్, ఆయన భార్య పేర్లు తీసేసింది. బీజేపీకి దగ్గరవడంతోనే నిందితుల జాబితా నుంచి అజిత్ పవార్ కుటుంబ సభ్యుల పేర్లు తొలగించారనే ప్రచారం రాజకీయ మార్పులపై మరిన్ని సందేహాలను రేకెత్తిస్తోంది. అజిత్ పవార్ కుటుంబ సభ్యులను ఈడీ కేసు నుంచి తప్పించడంతో అనుమానాలు రెట్టింపోతున్నాయి. ఉద్ధవ్ సేన కూడా ఈ విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తోంది. అజిత్ అడుగులు బీజేపీ వైపే అని గట్టిగా నమ్ముతున్నారు ఉద్ధవ్ గ్రూప్ నేతలు. పవార్ లేదు అంటున్నా బీజేపీ పాలిటిక్స్ తెలిసిన వారు తెరచాటు మంత్రాంగంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మహానాటకానికి బీజేపీ సన్నాహాలు చేస్తుందంటున్నారు. ఈడీ కేసుల నుంచి అజిత్ పవార్ కుటుంబానికి ఉపశమనం. అజిత్ పవార్ అడుగులపై పెరుగుతున్న అనుమానాలు. బీజేపీ తెరచాటు మంత్రాంగంపై ఒకటే చర్చ. బీజేపీ అజిత్ పవార్ మధ్య స్నేహం చిగురిస్తుందనే దానికి పవార్ కుటుంబ సభ్యులపై ఈడీ కేసును ఎత్తివేయడమే ప్రధాన కారణంగా చెబుతున్నారు. ప్రతిపక్ష పార్టీలను ఇబ్బంది పెట్టడానికి బీజేపీ బ్రహ్మాస్త్రంలో ఉపయోగిస్తున్న కేంద్ర దర్యాప్తు సంస్థల్లో ప్రధానమైన ఈడీ అజిత్ పవార్, ఆయన భార్య సునేత్రపై కేసు నమోదు చేసింది. జలంధీశ్వర్ సహకార చక్కెర కర్మాగారంలో అవకతవకలకు పాల్పడి
65 కోట్ల రూపాయల మనీ లాండరింగ్కు పాల్పడ్డారని ఎఫ్ఐఆర్లో ఆరోపించింది ఈడీ. గతేడాది నమోదైన ఈ కేసులో 4 రోజుల క్రితం ఛార్జ్షీట్ దాఖలు చేశారు దర్యాప్తు అధికారులు. అయితే ఈ కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అజిత్ పవార్ పేర్లు గల్లంతవడం మహా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. అజిత్ పవార్తో స్నేహం చిగురిస్తున్నందునే ఈడీ ఛార్జ్షీట్లో పేరు లేకుండా చేశారని ఉద్ధవ్ నేతృత్వంలోని శివసేన ఆరోపిస్తోంది. ఉన్నట్టుండి మహారాష్ట్రలో ముఖ్యమంత్రి మార్పుపై బీజేపీ ఫోకస్ చేయడానికి ప్రధానంగా శివసేన నేతలు ఉద్ధవ్ ఠాక్రే, ఆయన కుమారుడు ఆదిత్య ఠాక్రేపై ప్రజల్లో సానుభూతి పెరుగుతూ ఉండడమే కారణమంటున్నారు. బాల్ ఠాక్రే స్థాపించిన శివసేన నుంచి ఆయన కుమారుడు మనవడిని దూరం చేయడం పట్ల మరాఠాల్లో తీవ్ర అసంతృప్తి ఉందని గుర్తించింది బీజేపీ. ఈ విషయం ఆ పార్టీ అంతర్గత సర్వేల్లోనూ వెల్లడైంది. శివసేన ఎన్నికల గుర్తు ఏక్నాథ్ షిండే గ్రూప్ కి కేటాయించడం కూడా ఉద్ధవ్ పై సానుభూతి పెరగడానికి కారణమైందని చెబుతున్నారు. అదే సమయంలో షిండే పరిపాలనపైన ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితుల్లో ఎన్నికలు జరిగితే మహారాష్ట్రలోని 48 లోక్సభ స్థానాలకు ఉద్ధవ్ నేతృత్వంలోని శివసేన కూటమికి 33 సీట్ల వరకు వచ్చే అవకాశం ఉందని బీజేపీ సర్వేలోనే వెల్లడైంది. ఈ సర్వేతో అప్రమత్తమైన బీజేపీ విరుగుడు చర్యలకు రంగం సిద్ధం చేసిందంటున్నారు. ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేని తొలగించడం ద్వారా మరాఠీల్లో అసంతృప్తిని చల్లార్చి వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందాలని భావిస్తోంది బీజేపీ. అందుకే మరాఠా నేత అజిత్ పవార్ను తమ జట్టులోకి చేర్చుకుని ఆ వర్గాన్ని సంతృప్తిపరచాలని చూస్తోంది. కేంద్ర రాజకీయాల్లో బీజేపీ బలంగా ఉండాలంటే మహారాష్ట్ర బీజేపీ చేతుల్లోనే ఉండాలి. ప్రస్తుతం మహారాష్ట్రలో బీజేపీకి 23 మంది లోక్సభ సభ్యుల బలం ఉంది. గత ఎన్నికల్లో బీజేపీ శివసేన పొత్తుతో పోటీ చేశాయి. బీజేపీకి 23 సీట్లు రాగా శివసేనకు 18 సీట్లొచ్చాయి. అంటే 48 సీట్లలో ఈ రెండు పార్టీలకు కలిపి 41 సీట్లు లభించాయి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో బలాబలాల్లో మార్పు జరిగే అవకాశం ఉందంటున్నారు. శివసేన రెండుగా చీలిన ఉద్ధవ్ పార్టీకి మాత్రమే 33 సీట్లు దక్కే అవకాశం ఉందని బీజేపీ సర్వేలో తేలింది. మహారాష్ట్రలో పరాజయం చెందితే అంతిమంగా కేంద్ర రాజకీయాల్లో కూడా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయని బీజేపీ ఆందోళన. ఇవన్నీ గమనించే ప్రభుత్వంలో మార్పులు చేపట్టాలని చూస్తోంది బీజేపీ. షిండేను తప్పించి బీజేపీ గద్దెనెక్కితే మరింత మైనస్ అయ్యే పరిస్థితి ఉన్నందున పవార్కు అధికార బదిలీ చేసి మరాఠీలను సంతృప్తిపరచాలని భావిస్తోంది బీజేపీ. అధికార మార్పిడి, బీజేపీపై దోస్తీపై వస్తున్నవన్నీ ఊహాగానాలేనని అజిత్ పవార్ వ్యాఖ్యానిస్తున్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నందున వ్యతిరేకత కప్పిపుచ్చుకోవడానికే ఇలాంటి ప్రచారం చేస్తున్నారని అంటున్నారు. అదే సమయంలో షిండే సేనకు చెందిన మంత్రి దాదా భూసే రాజకీయాల్లో ఏమైనా జరుగుతుందని, అజిత్ పవార్ కొంతకాలంగా ఎన్సీపీలో అసంతృప్తితో ఉన్న విషయం అందరికీ తెలుసని వ్యాఖ్యానించారు. అజిత్కు త్వరలో అధికారం అప్పగిస్తారనే అర్థంలో ఆయన చేసిన వ్యాఖ్యలు మరింత హీట్ పుట్టిస్తున్నాయి. మరోవైపు ఎంబీఏ నుంచి ఏ ఒక్కరూ బయటకు వెళ్లరని, అలా ఎవరైనా వెళితే అది వారి వ్యక్తిగత నిర్ణయం తప్ప ఎన్సీపీకి సంబంధం ఉండదని అంటున్నారు శరద్ పవార్. మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్తో భేటీ సందర్భంగా ఎంబీఏలో కొనసాగుతామని, బీజేపీతో ఎట్టి పరిస్థితుల్లో కలిసి వెళ్లమని శరద్ పవార్ స్పష్టం చేసినట్లు సామ్నా సంపాదకీయంలో రాసింది శివసేన. శరద్ వ్యాఖ్యలు బట్టి అజిత్ పార్టీ నుంచి వెళ్లిపోయే అవకాశాలే ఎక్కువంటున్నారు. ఈ వరుస పరిణామాలతో మహారాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారాయి.